బీజేపీలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఎట్లాగైనా కూడా అధికార పీఠాన్ని దక్కించుకోవాలి అనే ఒక పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగానే కీలక అడుగులు వేస్తున్నట్లయితే కనిపిస్తోంది. పార్టీలోని అంతర్గత విభేదాలు ఉన్నాయి అనే ప్రచారాలకు చెక్ పెట్టి నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే చాలా కాలంగా ఎడమోహం పెడమోహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సయోధ్య కుదర్చడంతో ఇప్పటి వరకు ఉన్నట్ల ఆ రూమర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూమర్స్ అన్ని కూడా చెక్ పెట్టినట్లయింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ నివాసం వేదికగా శనివారం ఈ కీలక సమావేశం జరిగింది. అభయ్ పాటిల్ సమక్షంలోనే బండి సంజయ్, ఈటెల రాజేందర్ ముఖాముఖి చర్చలు జరిపారు. పాత విభేదాలన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అలాగే రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు కూడా అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు. అనంతరం నేతలు మీడియా ముందుకొచ్చి తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని స్పష్టం చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 6 గ్యారంటీల పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సరిగ్గా నెరవేర్చలేదని, వారి వైఖరితో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందన్నారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపుతోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ రోజు జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఏదైతే ఉందో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్, దీని గురించి అయితే తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఎట్లా ఉంది వాళ్ళ ఈ ఏదైతే వాళ్ళిద్దరు ఇంత సఖ్యతగా కనిపించడం కొన్నేళ్ల తర్వాత దాన్ని ఎట్లా చూస్తున్నారు జనాలు, ముఖ్యంగా బీజేపీలో ఉన్న కార్యకర్తలు, బీజేపీ వర్గాలు అనేది తెలుసుకుందాం. కరుణ్. ఎస్ మేడం, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అధికార కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీలో వర్గాలు ఉన్నాయనేది ప్రచారం చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా నిజానికి చాలా మీడియా ఛానల్లో ఒక రకమైన వార్తలు కూడా ప్రచారం జరిగినాయి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అగ్రనాయకులుగా ఉన్నటువంటి ఇద్దరు లీడర్లు బండి సంజయ్ అట్లాగే ఈటెల రాజేందర్, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అనేక రోజులుగా ప్రచారం జరిగింది. సో ఈ విభేదాలకు సంబంధించి ఈ ప్రచారం ఏ బీజేపీ నాయకుడు ఇంటర్వ్యూ కోసం పిలిచినా కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నాయి కదా, ఎట్లా మీరు ముందుకెళ్తారనే క్వశ్చన్ ఎప్పుడూ వచ్చేది. సో వీటన్నిటి రూమర్స్కి బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఎట్లాంటి విభేదాలు లేవు. వీళ్ళందరి లక్ష్యం ఒకటే, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం వీళ్ళందరి లక్ష్యం అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ కె లక్ష్మణ్ నివాసంలో అభయ్ పాటిల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అభయ్ పాటిల్ నేతృత్వంలో ఈరోజు కీలక సమావేశం జరిగింది ఎంపీ లక్ష్మణ్ నివాసంలో. ఈ సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్, సో వీళ్ళంతా సమావేశమై ముఖాముఖిగా కొంత చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ, అంటే వీళ్ళిద్దరూ ఆలింగనం చేసుకొని, ఈటెల రాజేందర్ కావచ్చు అట్లాగే బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరు ఆలింగనం చేసుకొని మీడియా ముందు వచ్చి మా మధ్య ఎట్లాంటి మనస్పర్ధలు లేవని ఒక మెసేజ్ని ఇచ్చారు. సో అంతిమ లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే వారి అంతిమ లక్ష్యంగా వాళ్ళు ఒక మెసేజ్ అయితే బయటికి ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనకు వరుసగా చూసినాం, మోదీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్లో కీలకంగా మాట్లాడారు. బెంగాల్లో ఎట్లయితే విజయం సాధించామో నెక్స్ట్ తెలంగాణలో అట్లాంటి విజయమే మీరు చూడబోతా ఉన్నారు. అట్లాంటి విజయం కోసం తెలంగాణ బీజేపీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణలో బీజేపీ విజయం కోసం. దానికోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తామని మోదీ సమావేశంలో చెప్పడం జరిగింది. మోదీ తర్వాత అట్లాగే రాజ్నాథ్ సింగ్, అట్లాగే ఇప్పుడు ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా నితిన్ నబీన్ కూడా రాష్ట్ర పర్యటన 3 రోజులు రాష్ట్రంలో కీలకంగా పర్యటించారు. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడారు. సో మీరు ఏమైనా మనస్పర్ధలు ఉంటే, విభేదాలు ఉంటే, ఏదైనా విషయంలో విభేదాలు ఉంటే ఖచ్చితంగా వాటన్నిటిని పక్కన పెట్టి రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు మీరు ఖచ్చితంగా కృషి చేయాలని ఆయన మాట్లాడారు. వాళ్ళతో నేతలతో విడివిడిగా మాట్లాడారు. సో ఈ రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలు, సో నాయకుల మధ్య ఉన్నటువంటి ఏవైతే పొరపచ్చాలు, విభేదాలు వీటన్నిటినీ
ఒక సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ఏకదాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదే రిపోర్ట్ను కేంద్రంలో ఉన్నటువంటి మోదీ, అమిత్ షాలకు కూడా ఇదే రిపోర్ట్ను ఆయన అందజేసినట్లు తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అభయ్ పాటిల్ ఒక ట్రబుల్ షూటర్గా ఈరోజు ఆయన నాయకత్వంలో వీళ్ళిద్దరు అగ్రనాయకులు. సో మనకు ఇద్దరు నేతలు కీలకమైన నాయకులు, ఇద్దరికి బలమైన ఫాలోయింగ్ ఉంది. మనకు ఈటెల రాజేందర్ కనుక చూస్తే మనకు ఆయనే మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో మంత్రిగా చేశారు. స్వయంగా తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో ఈటెల రాజేందర్ ఒకరు. ఆయన బలమైన బీసీ నాయకుడు. సో ఆ బీసీ నాయకుడు ఎక్కువ, ఎందుకంటే మనకు మొదటి నుంచి రాజకీయాల్లో దాదాపు దశాబ్దాలుగా అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, కొంత సౌమ్యుడిగా, పేదల పక్షాన, బీసీల పక్షాన కొట్లాడే నాయకుడిగా ఈటెల రాజేందర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనకు తెలిసిందే. సో అట్లాగే బండి సంజయ్ కూడా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన తీరు, అట్లాగే రాష్ట్రంలో బీజేపీని విస్తరించిన తీరు, ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రంలో బీజేపీకి కొత్త జవసత్వాలు సమకూర్చిన నాయకుల్లో, బీజేపీని కొత్త పార్టీని బలోపేతం చేసిన నాయకుల్లో బండి సంజయ్ ఒకరు. సో ఇద్దరు నాయకులు, ఇద్దరు బీసీ లీడర్లే. సో గతంలో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ ముందే బీసీని సీఎం చేస్తామని కేంద్ర నాయకత్వం ప్రకటించింది తెలంగాణలో. సో ఇప్పుడు బీసీ ఇద్దరు అగ్రనాయకులు ఒక్కటి కావడం, సో విభేదాలు, రాష్ట్ర పార్టీలో విభేదాలు లేవనే ఒక మెసేజ్ను బయటికి పంపించడం ఈరోజు కీలక పరిణామంగా చూసుకోవచ్చు. సో ఇద్దరు నాయకులు, కీలక నాయకులు ఒక్కటి కావడంతో అటు బీఆర్ఎస్, అట్లాగే కాంగ్రెస్, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ మొదలైంది. సో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతా ఉన్నది అనేది అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరూ ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో కూడా అగ్రనాయకులు పాదయాత్ర చేపట్టబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎస్ కరుణ్, మీరు ఇందాక అన్నట్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి అధికార గణం మోదీ నుంచి మొన్నటి జేపీ నడ్డా వరకు కూడా వరుస క్రమంగా అందరూ పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద నేతలు వచ్చి ఇక్కడ నిజంగా చెప్పింది చెప్పినట్లు, అంటే వర్గం ఏదైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా, ఎవరికి పడకున్నా అందరూ కలిసి ఏకతాటి మీద వర్క్ చేయాలి, బీజేపీ గెలవాలి అనే పట్టుదలతో వర్క్ చేయాలి అన్నది తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇవన్నీ జస్ట్ రూమర్స్, ఆ రూమర్స్ కి ఈరోజు చెక్ పడింది అనుకోవచ్చా? అంటే నాయకులు ఎవరు ఇప్పటి వరకు మా మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం ఎక్కడ మీడియా ముఖంగా కావచ్చు, వేదికల మీద కావచ్చు ఎక్కడ చెప్పలేదు. కానీ కొన్ని చోట్ల విభేదాలు ఉన్న విషయం అనేక సందర్భాల్లో కనిపించింది. ఎందుకంటే అవి టికెట్లు ఇచ్చే విషయం కావచ్చు, సో గెలిపించుకునే విషయం కావచ్చు, ప్రచారం చేసే విషయం కావచ్చు, సో వివిధ జిల్లాల్లో వివిధ నాయకులకు పట్టున్న సందర్భంలో కొన్ని చోట్ల విభేదాలు స్పష్టంగా కొన్ని చోట్ల కనిపించినట్లు మనకు వార్తలు వచ్చినాయి. సో అయితే ఈ ఏం వార్తలు ఉన్నా, ఎట్లాంటి విభేదాలు ఉన్నా, ఎవరి మనస్పర్ధలు ఉన్నా, సో ఎవరి మధ్యలో ఏమున్నా కానీ ఇప్పుడు అంతిమంగా లక్ష్యం ఒకటే, అధికారంలో రావడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఎందుకంటే కార్యకర్తలు, సాధారణ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర నాయకత్వంలోనే విభేదాలు ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అది సాధారణ కార్యకర్తల్లో కూడా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద వినిపించినటువంటి మాట. సో ఈ సందర్భంలో రాష్ట్ర నాయకత్వం కూడా ఖచ్చితంగా అధికారం కోసమే మనం ప్రయత్నం చేయాలి, అధికారం కోసమే మనం కృషి చేయాలి, మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం మనకంటే రాష్ట్రానికి ఎక్కువ ఉందనే విషయాన్ని ఎప్పుడైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కావచ్చు, అట్లాగే కేంద్ర నాయకత్వం కూడా వీళ్ళందరికీ మీరు ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు విభేదాలతో కొట్లాడితే రాష్ట్రంలో అధికారంలో రావడం కుదరదనే విషయాన్ని, సంకేతాన్ని వీళ్ళకి చెప్పినట్లుగా మనకు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. సో మొత్తానికైతే అందరూ ఏకతాటి మీదకి వచ్చే ఒక స్ట్రాటజీ అయితే కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ఏకతాటి మీదకి వచ్చి బలంగా రేపటి నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చి వాటిని అమలు చేయకపోయిందో వాటి మీద గట్టిగా ఉద్యమించే ప్రయత్నం చేయడం, వాటి మీద ఉద్యమించాలి, ప్రజల్లోకి మాస్గా దూసుకెళ్లాలంటే ఖచ్చితంగా అగ్రనాయకత్వం మొత్తం ఐక్యంగా పోరాడితేనే అది సాధ్యమని ఎప్పుడైతే రాష్ట్ర నాయకత్వం, మనకు జాతీయ నాయకత్వం గుర్తించిందో
సో ఆ దిశగా కీలక అడుగులు వేస్తూ ఉందని మన ఆ విషయం స్పష్టంగా ప్రస్ఫుటం అవుతోంది. ఈరోజు సమావేశం అనంతరం ఇప్పటివరకు ఉన్నటువంటి ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్యలో ఇప్పటివరకు విభేదాలు ఉన్నట్లు ఏదైతే ప్రచారం జరిగిందో కనిపించిందో ఏదైతే కనిపించిందో సో వాటన్నిటికీ ఈరోజు నుంచి చెక్ పడింది. కీలక నాయకులంతా ఇప్పుడు ముందుకు ఐక్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఓకే కరుణ్, అంటే ఓవరాల్గా అయితే బీజేపీలో కార్యకర్తల నుంచి అధికారుల వరకు నేతల వరకు ఇది ఒక కొత్త జోష్ని క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనం నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనకు వచ్చినప్పుడే ఆ జోష్ కనిపించింది. సో ఆ యువకులతోనే ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యిండో, లేకుంటే మనకు వరంగల్ కావచ్చు, అట్లాగే మనకి ఇక్కడ భువనగిరికి సంబంధించి మనకు మీటింగ్ ఏదైతే సమావేశం జరిగిందో, ఇటు రాష్ట్ర హైదరాబాద్లో జరిగిన సమావేశాలు కావచ్చు, వీటన్నిటి మధ్యలో ఆయన ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారులకు రాబోతుందనే విశ్వాసం ఆయనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందనేది మనకు రాష్ట్ర వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళంతా ఏకమై రాష్ట్ర ప్రజల సమస్యల మీద ఉద్యమం చేస్తే కనుక, ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు బీజేపీని నెక్స్ట్ టర్మ్లకు ఖచ్చితంగా అధికారానికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందనే విశ్వాసం నాయకులు, అట్లాగే కాంగ్రెస్ మనకు బీజేపీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తల్లో ఖచ్చితంగా ఆ విశ్వాసం అయితే మనకు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎస్, థ్యాంక్ యూ కరుణ్. మొత్తానికైతే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ నివాసం వేదికగా శనివారం ఈ రోజు అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది నిజానికి బీజేపీలో ఒక కొత్త జోష్ని నింపుతుంది. ముందు ముందు ఇంకా కీలక పరిణామాలు, కీలక మార్పులు అందరూ ఒకటే, ఖచ్చితంగా బీజేపీ గెలుపు కోసం వీళ్ళు పాటుపడటం అనేది కనిపించే అవకాశం ఉంది అని మాత్రం ఈరోజు ఈ ఇన్సిడెంట్ తోటి మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ కి సంబంధించి న్యూస్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.